నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నేను భవాని. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సోం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. ఈసీ పకడ్బందీ ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ కొనసాగుతోంది. తొలుత పోస్టల్ ఓటింగ్ లెక్కింపు మొదలైంది. ఈ కేంద్రాల రక్షణ కోసం కేంద్ర బలగాలను మోహరించారు. ఇక ఈసారి కొత్తగా కౌంటింగ్ సిబ్బంది, ఏజెంట్లు, అధికారుల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత ఫోట్ గుర్తింపు కార్డులు కూడా ప్రవేశపెట్టారు. ఇక లోపలికి వెళ్లే ప్రతి ఒక్కరిని కూడా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసిన తర్వాతే అనుమతిస్తున్నారు. నిష్పక్షపాతంగా కౌంటింగ్ నిర్వహించేందుకు మొత్తం 1111 మంది కేంద్ర పరిశీలకులను కూడా నియమించారు. కౌంటింగ్ హాల్లోకి రిటర్నింగ్ ఆఫీసర్, అబ్జర్వర్ మినహా ఎవరికి మొబైల్ ఫోన్లు అనుమతించట్లేదు. ఇక మొత్తంగా బెంగాల్ ఐదు రాష్ట్రాల్లో ఫలితాలకు సంబంధించి కూడా ఒక రకమైన ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా చూసుకుంటే పశ్చిమ బెంగాల్ అండ్ అదేవిధంగా తమిళనాడు రాష్ట్రాలపై కూడా ఒక విధమైన ఆసక్తి నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ సవీన్ అందిస్తారు. సవీన్, ప్రధానంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ప్రధానంగా ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. 9 గంటలలోపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇక ఈవీఎం సంబంధించినటువంటి బాక్సుల ఓపెన్ చేసి వాటికి సంబంధించి ప్రజలు ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకున్నారో ప్రజలు ఇచ్చే తీర్పుకు సంబంధించి ఈవీఎం బాక్సుల ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతుంది. బెంగాల్లో హోరాహోరీ పోరు నెలకొంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు, 293 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగుతోంది. ఇక ఈ 293 అసెంబ్లీ స్థానాల్లో అటు అధికార టీఎంసీ, ప్రధాన ప్రతిపక్షం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ రెండు పార్టీల మధ్య టఫ్ అండ్ టఫ్ ఫైట్ కొనసాగుతుంది. బీజేపీ 100కు పైగా స్థానాల్లో పోస్టల్ బ్యాలెట్ లో ఆధిక్యంలో ఉంటే టీఎంసీ కూడా 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక తమిళనాడులో అయితే 234 అసెంబ్లీ స్థానాల్లో 80కి పైగా అసెంబ్లీ స్థానాల్లో డిఎంకే లీడింగ్ లో ఉంటే ఇటు టీవీకే 25కు పైగా స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఇటు అన్నా డిఎంకే 15కు పైగా అసెంబ్లీ స్థానాల్లో లీడింగ్ లో ఉన్న పరిస్థితి మనకు కనిపించింది. ఇక 9 గంటల తర్వాత ఈవీఎం బాక్స్ ఓపెన్ చేసి ఈవీఎం ఓట్ల లెక్కింపు తర్వాతనే పూర్తి స్థాయిలో ఎర్లీ ట్రెండ్ 9 గంటల నుంచి 11 గంటలలోపు వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయి, ఈ రెండు రాష్ట్రాల్లో ఈ ఫలితాలు ఏవైతే ఉంటాయో ఆ ఫలితాలను మనం ఎగ్జాక్ట్ ఫలితాలుగా మనం భావించాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇక బెంగాల్లో హోరాహోరీ ఫైట్ కొనసాగుతోంది. పాల్టా నియోజకవర్గంలో కేంద్ర ఎన్నికల సంఘం సంబంధించి సవీన్ ఆడియో మ్యూట్ లో ఉన్నట్టుంది, ఒకసారి చూసుకోండి. సవీన్ వినిపిస్తుంది నా వాయిస్? ఎస్, కంటిన్యూ చేయండి. ప్రధానంగా పశ్చిమ బెంగాల్కి సంబంధించి పాల్టా అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ రీపోలింగ్ నిర్వహించాలని భావిస్తున్నారు. 21వ తారీఖున ముఖ్యంగా పోలింగ్ జరగబోతుంది. 24వ తేదీన అక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతుంది. ఇక 293 అసెంబ్లీ స్థానానికి ఈ రోజు కౌంటింగ్ ప్రక్రియ జరగబోతోంది. బీజేపీ ప్రధానంగా బెంగాల్ పై ఫోకస్ పెట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానంగా ఈసారి చేపట్టినటువంటి ఎస్ఐఆర్ ప్రక్రియ ఎదురుస్తుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా దాదాపు 95 లక్షల ఓట్లను కేంద్ర ఎన్నికల సంఘం తొలగించింది. డబుల్ ఓట్లు, అదేవిధంగా డెత్ ఓట్లు, ముఖ్యంగా అనధికారికంగా బెంగాల్లో ఉంటున్నటువంటి వారి ఓట్లను గుర్తించి మొత్తం 95 లక్షల ఓట్లను తొలగించారు. ఈ ప్రభావం బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏ విధంగా ఉండబోతోంది? బీజేపీ ప్రధానంగా మోడీతో పాటు అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా బెంగాల్లో ప్రచారం చేశారు. మొదటి దశ పోలింగ్ జరుగుతున్న క్రమంలో రెండో దశ ఎన్నికల ప్రచారంలో మోడీ, అమిత్ షా పాల్గొన్నారు. అంటే మొదటి దశ ఎన్నికల ఫలితాలపై, ఎన్నికల పోలింగ్ పై ప్రభావం ఉండే విధంగా బీజేపీ జాగ్రత్తలు పడింది. 2019 లోక్సభ ఎన్నికల వరకు బీజేపీ బెంగాల్లో అసలు సీన్లోనే లేదు. అప్పటి వరకు బెంగాల్లో సింగిల్ డిజిట్ కే బీజేపీ పరిమితమైంది. అంతకుముందు అసలు ఒక్క స్థానం కూడా బెంగాల్లో బీజేపీకి రాని పరిస్థితి ఉంది. 2019 లోక్సభ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో సీన్ మారింది. 2019 లోక్సభ ఎన్నికల్లో 22 లోక్సభ స్థానాలు గెలిచింది. ఆ తర్వాత జరిగినటువంటి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 77 అసెంబ్లీ స్థానాలు గెలిచింది. కొంతమంది తిరిగి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరిన బెంగాల్లో బీజేపీ ప్రధాన పార్టీగా ఎదిగిన పరిస్థితి కనపడింది. అంతకుముందు 36 ఏళ్ల పాటు బెంగాల్ను పాలించినటువంటి సిపిఎం అసలు ఉనికిలోనే లేకుండా పోయిన పరిస్థితి కనపడుతుంది. సిపిఎం అసలు ఒక్క స్థానమైన దక్కించుకుంటుందా లేదా అన్న దానిపైనే
ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం అసెంబ్లీలో ప్రాతినిధ్యం కోల్పోయింది. అసలు బెంగాల్లో ఈసారి జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా కొనసాగుతున్న నేపథ్యంలో అసలు బెంగాల్లో ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే అది ఒక వండర్ గానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే తూర్పు భారతదేశంలో అసలు ప్రాతినిధ్యం లేనటువంటి బీజేపీ అధికారానికి వచ్చే స్థాయికి ఎదిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోడీ, అమిత్ షా తో పాటు బీజేపీ అగ్రనేతలంతా ఫోకస్ చేయడంతో పాటు బీజేపీకి సంబంధించి అన్ని శక్తియుక్తులు ప్రదర్శించారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ 2011లో అధికారంలోకి వచ్చింది. 2011, 16, 21 3 అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలిచింది. వరుసగా 3 సార్లు అధికారంలోకి వచ్చింది. పెద్దగా బెంగాల్ పారిశ్రామికంగా ఐటీ పరంగా అభివృద్ధి చెందకపోయినప్పటికీ బెంగాల్లో మమతా బెనర్జీ కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. సింగిల్ ఉమెన్ లీడర్ గా బెంగాల్లో ప్రజాదరణ ఉన్నటువంటి లీడర్ గా ఎదిగారు. బెంగాల్లో జ్యోతి బసు బుద్ధదేవ్ భట్టాచార్య తర్వాత అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తిగా మమతా బెనర్జీ ఎదిగారు. తన లీడర్షిప్ తోటే బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ 3 సార్లు అధికారంలోకి తీసుకురాగలిగారు. ఇప్పుడు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో హోరాహోరీగా ఢీకొన్నారు. తనకు ఎన్నికల్లో సహాయం చేసినటువంటి ఐపాక్ టీం పై కోల్కతాలో ఈడీ దాడులు జరిగితే అక్కడికి స్వయంగా మమతా బెనర్జీ వెళ్లారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత భవానీపూర్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేసినటువంటి స్ట్రాంగ్ రూమ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్లి స్ట్రాంగ్ రూమ్ లో వద్ద ధర్నా చేశారు. అదేవిధంగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం కేంద్ర ఏజెంట్ల ద్వారాగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని కౌంటింగ్ ఏజెంట్లుగా కౌంటింగ్ సిబ్బందిగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్ని నియమించాలంటూ కూడా మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇట్లాంటి పరిణామాలు బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో చోటు చేసుకున్నాయి. కాబట్టి 10:30-11 గంటల కల్లా బెంగాల్ ఎవరి వశం కాబోతున్నది అనేది ఒక ప్రధానమైన అంశంగా మనకు తేలబోతోంది. 9 గంటల తర్వాత ఈవీఎం బాక్సులు ఓపెన్ అయ్యి ఈవీఎం ఓట్ల లెక్కింపు అవుతుంది. కాబట్టి 10:30-11 గంటలలోపు పూర్తి స్థాయిలో ఎర్లీ ట్రెండ్స్ ఎవరు ఆధిక్యంలో ఉన్నారు అంటే నెక్స్ట్ ఫైట్ ఉంటే మాత్రం అది కొంత మధ్యాహ్నం తర్వాత స్పష్టత వస్తుంది. ఒకవేళ ఎర్లీ ట్రెండ్స్ లో బీజేపీ ఆధిక్యంలో ఉంటే బీజేపీ గెలిచిందని భావించాల్సి ఉంటుంది. తృణమూల్ కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంటే తృణమూల్ కాంగ్రెస్ గెలిచిందని భావించాల్సి ఉంటుంది. ఇక తమిళనాడులో కూడా అదే పరిస్థితి ఉంది. తమిళనాడులో డిఎంకే మొదటి నుంచి గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అట్లాగే 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో 118 మ్యాజిక్ ఫిగర్ కావడంతో తమిళనాడులో డిఎంకే ఎప్పటికీ ఆధిక్యంలో కొనసాగుతుంది. కాబట్టి అన్నా డిఎంకేకి సంబంధించి గతంలో ఉనికి కోల్పోయింది. జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకేకి లీడర్ లేకుండా పోయారు. కాబట్టి పోస్టల్ బ్యాలెట్ లో టీవీకే కంటే వెనకంజలో ఉంది. కాబట్టి ఈవీఎం బ్యాలెట్లలో అన్నా డిఎంకే పరిస్థితి ఏ విధంగా ఉండబోతా, అన్నా డిఎంకేని వెనక్కి నెట్టి విజయ్ ముందుకు వస్తారా, డిఎంకే పూర్తి స్థాయి మెజార్టీ సాధిస్తున్నారంటూ కూడా ప్రధాన అంశంగా మనం చెప్పుకోవచ్చు. ఒకవేళ అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు తమిళనాడులో డిఎంకే పూర్తి స్థాయి మెజార్టీ సాధిస్తే కనుక వరుసగా 2సారి డిఎంకే అక్కడ అధికార పీఠాన్ని దక్కించుకుంటుందని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సవిన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.